కోడి పందాల్లో పూర్తయిన తర్వాత కీలకమైన ఘట్టం ఎవరైతే గెలిచిన కోడి తరపు వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఓడిపోయిన కోడిని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. పందాల్లో ఇది ఒక అంతర్భాగం. అంటే గెలుచుకున్న సొమ్ముతో పాటు ఈ ఓడిపోయిన కోడి అంటే మరణించడం కావచ్చు, లేదంటే అది చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నప్పటికీ కూడా ఓడిపోయిందని ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత మాత్రం ఆ కోడిని గెలిచిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అయితే గెలిచిన కోడి మాట ఎలా ఉన్నప్పటికీ ఓడిపోయిన కోడికి మాత్రం చాలా డిమాండ్ ఉంటుంది. ఈ కోడి పందాలకు సంబంధించి సంక్రాంతి సీజన్లో ప్రధానంగా కనుమ రోజున ఈ కోడికి చాలా డిమాండ్ ఉంటుంది. అయితే ఎటువంటి డిమాండ్ ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఇక్కడ మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఏంటి కోడికి అంత డిమాండ్ ఎందుకు ఉంటుంది ఈ కోసకి? ఈ కోసకి కత్తి తగిలిన తర్వాత రుచి వస్తుంది. మన మామూలుగా చంపితే ఆ రుచి రాదు. అది ఆ కత్తి 2-3 దెబ్బలు తిన్న తర్వాత ఎక్కువ డిమాండ్ కొంటారు కొనుబడిలో కూడా, లేకపోతే కొంటారు. అదే కోడి కోస 3,000 కొంటారు. అదే నాటి బతుకన్నది అయితే 5,500 2,000 కంటే ఎక్కువ కొంటారు. రేటు పెరుగుద్ది. కోసగా రేటు ఎక్కువ అనమాట. ఎంత మీరు ఈరోజు పందెం ఎంత పొడిచింది మీ కోడి? ఎలా వచ్చింది మీకు ఈ కోడి? ఎలా వచ్చింది? ఎంత వచ్చింది? నా కోడి 5,000 కొన్నాను. దీన్ని 2,000 కేసే కత్తి, ఒక వెయ్యి ఒక వెయ్యి మరి. ఏంటి మరి రేపు దీంతో ఏం వండుతారు, ఎలా వండుతారు, ఏంటి అసలు? చేస్తానండి, కోడి పొలా చేస్తాను. కోడి పొలం చుట్టాలు ఉంటారు, ఆ చుట్టాలు వెళ్ళి దాకా మేము ఎదురు చెయ్యాలి. అంతే. పండగంటే ఇలాగే ఉంటుంది ఇంకా చివరి రోజులు ఇంకా. అవునండి, రేపటితో లాస్ట్ టైం. అదే అంటే అమ్మాయిలు కానీ ఇంటికి వచ్చి ఉంటారు, అల్లుడు. అదే అయితే అల్లుడికి కోస పెడుతున్నారు మీరు? పెట్టాలండి, పెడితేనే గౌరవం అంటారా? గౌరవం కాదండి, అది ఒక సంప్రదాయం అన్నమాట. ఫస్ట్ నుంచి పెద్దలకి వెళ్తాం, పెద్దలకి ఎట్టిన తర్వాత అల్లుళ్ళు వస్తారు, కూతుళ్ళు వస్తారు. ఆ 4 రోజులు సరదాగా ఉండి అమ్మగారింటికి మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరి పని అసలు పెట్టుకుంటారు. అదండి. అమ్ముతారా? ఎవరన్నా కొంటానంటే అమ్ముతారా? అమ్ముతారండి కొంతమంది, మాకు లాంటి వాళ్ళు అమ్మవాలి. అంటే చూసుకోవచ్చు కదా మనం, ఈ కోడి ఏనుగు చచ్చినా బతికిన బలం వెయ్యి అన్నట్టుగా దీన్ని డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. గెలిచిన కోడి మాట ఎలా ఉన్నప్పటికీ కూడా ఓడిపోయిన కోడికి మాత్రం ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఓడిపోయిన కోడి గెలిచిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని కోసగా దాన్ని వంట చేసుకుని బంధుమిత్రులకు లేదంటే కుటుంబ సభ్యులంతా కూడా కలిసి దాన్ని విందారగిస్తూ ఉంటారు. దీంతో రుచికరమైన వంటకం. దీన్ని వంటకం కూడా చాలా డిఫరెంట్గా చేస్తారు. ఏదైతే కోస మాంసం రెగ్యులర్గా మనం వండుకున్నట్టు కోడి కూరలాగా వండరు, దీన్ని చాలా డిఫరెంట్గా వండుతూ ఉంటారు. అయితే ఈ కోడిలో చాలా పౌష్టికాహారం ఉంటుంది. ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా ఈ కోడి పందాల సీజన్ ఏదైతే సంక్రాంతి సీజన్ వస్తుందో దీనికి ముందుగా ఒక 2 నెలల ముందు నుంచి కూడా బాదం, పిస్తా, అదేవిధంగా కోడిగుడ్లు, మటన్ పెట్టి చాలా బలంగా పెంచుతూ ఉంటారు వీటిని. అయితే కోడి పందాల్లో ఓడిపోయిన తర్వాత మాత్రం దీనికి మాత్రం మంచి డిమాండ్ ఉంటుంది. దీనికోసమే దీన్ని కోసగా పిలుస్తూ ఉంటారు. కేజీ మటన్ 1000 రూపాయలు ఉంటే దీన్ని కోస రేటు కూడా దాదాపుగా మటన్కి మించి 1200, ఒక్కోసారి సందర్భంలో 1500 కూడా కేజీ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి డిమాండ్ అయితే ఉంటుంది. దీని డిమాండ్ మాత్రం కనుమ రోజు చాలా గట్టిగా ఉంటుంది. దొరకవు ఈ కోళ్ళు కొనాలన్నా ఎక్కడ బయట దొరకవు. నాటుకోడి కొన్నప్పటికీ, పుంజు కొన్నప్పటికీ దాన్ని మామూలుగా కట్ చేసుకుని తినేదానికన్నా కూడా కోడి పందాల్లో ఏదైతే కత్తి ఘాటు తగులుతుందో ఈ ఘాటు తగిలిన తర్వాత దాని రుచి అమాంతం పెరుగుతుందని కూడా ఈ ప్రాంతం వారు నమ్ముతూ ఉంటారు. కాకినాడ నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.